This program is sponsored by Thrill City, Hyderabad. గణేష్ నవరాత్రులు అనగానే హైదరాబాద్ నగరంలో ప్రధానంగా గుర్తుకు వచ్చేది ఒకటి ఖైరతాబాద్ అయితే రెండోది బాలాపూర్ గణేష్. ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. మనం క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ కూడా సెట్ ఏ విధంగా ఉందో. ఆ రాముడు బాలరాముని ఎక్కడైతే కొలువు తీర్చారో ఆ అయోధ్య సెట్ ను డైరెక్ట్ గా మన హైదరాబాద్ కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఆలయ కమిటీ. మనం క్లియర్ గా చూడవచ్చు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎప్పటి నుండో బాలాపూర్ గణేషుని చూడాలి అనుకుంటున్నాము. మేము ప్రతిసారి కూడా టీవీలో చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడికి వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సెట్ ఏదైతే ఉందో ఎప్పటికైనా మేము బాలరాముని దర్శనానికి వెళ్తామో లేదో తెలియదు, కానీ ఈ బాలాపూర్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేసిన పనికి మాత్రం ఆ ఆశ అనేది మాకు తీరిపోయింది. ఎన్నటికి వెళ్తామో లేదో తెలియదు, కానీ ఈ రోజు ఈ దర్శనం వల్ల మాత్రం అక్కడే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నంత సంతోషంగా ఉందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఈ వ్యూను ఎంజాయ్ చేస్తున్నారో మనం క్లియర్ గా చూడవచ్చు. అంతేకాకుండా వచ్చే భక్తులు కూడా చాలా మంది ఎక్సైట్మెంట్ తో ఫ్యామిలీ అని కాదు, ఫ్రెండ్స్ అని కాదు, ఒంటరి అని కాదు, అందరూ వచ్చి ఇక్కడికి వచ్చే సమయంలో కొంత డౌట్ గా అంటే దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత బాగా ఇన్ని సంవత్సరాల నుండి మేము చాలా గుళ్ళకు వెళ్ళాము, చాలా దర్శనాలు చేసుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇంత అద్భుతంగా ఉందండి. వాళ్ళ రిసీవింగ్ అనేది కూడా చాలా బాగుందని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా లోపలికి వెళ్ళి మరి ఆ గణేశుడు ఎలా ఉన్నాడో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ బాలాపూర్ గణేషుని దర్శించుకోవడానికి లోపలికైతే వచ్చేసాము. ఈ లోపల కూడా మనం చూడవచ్చు కొన్ని థీమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బాలరాముడికి సంబంధించి ఆయన పుట్టిన దగ్గర నుండి సీతాదేవి దగ్గర వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఇక్కడ థీమ్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం కూడా బాలాపూర్ గణేష్ ఇక్కడ మనం చూస్తున్నాము. స్వామివారి దర్శనం కోసం ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారో, కేవలం తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండే కాదు, కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా మనం చూడవచ్చు స్వామివారు ఏ విధంగా ఉన్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆయన కళ్ళు ఆర్పుతూ, అలాగే పైన ఏదైతే థీమ్ కనిపిస్తుందో ఆ థీమ్ కూడా ఏదైతే పాల సముద్రంలో జరిగే యుద్ధం, దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని కూడా కళ్ళకు కట్టేటట్టు చూపిస్తూ ఈరోజు ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీన్ని చూసేందుకు ఈ పూర్తి స్థాయి సెట్ ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా సెట్ని ఏర్పాటు చేసి వచ్చే భక్తులు కూడా ఎవరైతే అయోధ్యకు వెళ్ళలేని వారు ఉంటారో వారంతా కూడా అయోధ్య రాముణ్ణి అయోధ్యకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధమైన ఆస్వాదించేదట, అంటే ఆ టెంపుల్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉండేటట్టుగానైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా మంది స్వామివారిని దర్శించుకుంటూ కెమెరాలలో అంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఈ స్వామివారి రూపాన్ని బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం కూడా చాలా మంది సెల్ఫీలు దిగడం కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళకి వీడియో కాల్స్ చేసి మరి ఈ స్వామివారిని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది. స్వామివారికి మొక్కులు అప్పజెప్తున్నారు. అక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. దీపం వెలిగించడం కావచ్చు, అలాగే కొన్ని పూజలు చేయడం కావచ్చు, అంతా కూడా ఎంత అద్భుతంగా జరుగుతుంది. వచ్చే భక్తులకు నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని స్వామివారు చెప్తున్నట్టుగా ఆయన కళ్ళ అయితే ఆర్పుతున్న పరిస్థితి మనం క్లియర్ గా ఆ విగ్రహంలో మనం చూస్తున్నాం. ఎంతమంది భక్తులు ఏ విధంగా వస్తున్నారు. అటు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నామని కొంతమంది భక్తుల మాటల్లో మనమైతే వినడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూడవచ్చు సాధారణంగా ఎక్కడైనా కానీ ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ రద్దీ ప్రకారం అయితే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఆలయ కమిటీ మెంబర్స్ కావచ్చు, సరైన ఏర్పాట్లు ఉండవు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా సులువుగా స్వామివారి దర్శనం చేసుకుంటాము అని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది.
ఇక్కడ చూడొచ్చు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫీలు దిగడం, ఈ జ్ఞాపకాలన్నింటినీ కూడా పదిలంగా దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా కొంచెం స్వామివారికి ఇంకా దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం జరగరమ్మా, జరగండి. బాలాపూర్ గణేశుడి వద్దనైతే అయోధ్య సెట్ వేసిందంతా మనం చూసాము. అయితే ఈ సెట్ విషయంలో కూడా చాలా వరకు రామాయణానికి సంబంధించిన చాలా విషయాలన్నీ కూడా పోస్టర్స్ ద్వారా ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్తంభం పైన కూడా రాముడి బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రామాయణానికి సంబంధించిన కొంచెం థీమ్ అయితే కనిపిస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే ప్రస్తుతము కార్తిక్ గారు, గురువు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. మనకి ఇప్పుడు ఉన్నటువంటి బాలాపూర్ గణపతి ఏదైతే సెట్టింగ్ ఉందో ఇది అయోధ్య రామ సెట్టింగ్ ఉంది. ఇక్కడ మీరు ముందుకు రాగానే బాలరాముడి విగ్రహము, అక్కడ మూర్తులు, ఉత్సవ మూర్తులు ఇవన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఎంట్రీ అవ్వగానే ప్రవేశంలోనే మీకు రామాయణం మొత్తం ఉన్నటువంటి 14 కాండాల గురించి మనకు రామాయణం వివరంగా చిత్ర రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదట్లో ఉన్నటువంటి బాలరామాయణం గురించి, బాలకాండ గురించి, మనకు ఎండింగ్ వచ్చేసరికి యుద్ధకాండ, ఉత్తరకాండ కూడా మనకు చిత్రాల రూపంలో మనకు కనిపిస్తుంది. సో భక్తులు ఎవరైతే వస్తారో రాముడి దర్శనం చేసుకుంటూ రామాయణంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఘట్టాన్ని గురించి, ప్రతి ఒక్క కాండంలో ఉన్నటువంటి రూపాలని మనం చిత్ర రూపంలో మనం చూడవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఉదాహరణ చూడండి. ఇక్కడ చూడండి, సీతాదేవిని ఎత్తుకుపోయినటువంటి అరణ్యవాసంలో ఉన్నటువంటి సీతాదేవిని రావణాసుడు దూషించడము, అక్కడ తర్వాత తను బాధపడుతూ ఉంటే హనుమంతుడు వచ్చి రామాయణాన్ని మళ్ళీ వినిపించి, రాముడు గాథ వినిపించి తనను ఓదార్చడము, తన చూడమని చూపించి సీతాదేవికి రాముడి యొక్క ముద్రను చూపించడము, తర్వాత లంకా దహనము, లంకలో రావణాసుడితో జరిగిన సంభాషణ, తర్వాత మనకి ఏంటి రామ మార్గాన్ని నిర్మించడము, ఇవన్నీ కూడా మనకి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వివరంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రామాయణం గురించి జరిగినటువంటి 14 కాండాల గురించి మొత్తం మనకు బాలాపూర్ ఉన్నటువంటి మండపంలో మనం దర్శించుకుంటూ రామనామం చెప్పుకుంటూ రావచ్చు. జై శ్రీరామ్. సో మనం కూడా ఇక్కడ చూడొచ్చు, ప్రతి చోట కూడా అంటే స్వామివారి దర్శనం జరిగే ప్రతి చోట ఈ రామాయణానికి సంబంధించిన ఈ 14 కాండాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా పోస్టర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్స్లో మనం చూడొచ్చు ఏం జరిగింది అసలు ఇప్పటి వరకు ఈ యుద్ధానికి సంబంధించి కావచ్చు, సీతాదేవికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ స్తంభాలకు కూడా అక్కడ ఏదైతే అయోధ్యలో ఏ విధంగానైతే ఉంటుందో అదే విధమైన రూపకల్పన ఇక్కడ కూడా జరిగింది. నిజంగా ఇలాంటి ఒక రూపకల్పన చేయడము, ఈ కాన్సెప్ట్ అనేది ఈ బాలాపూర్ కమిటీ వాళ్ళకి రావడం మన అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. సో ఇప్పుడు మనము బాలాపూర్ గణేశుడికి పూజ చేసే అర్చకులు రమణ గారితో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. సో బాలాపూర్ గణేశుడు అనగానే ఆ లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంటుంది, స్వామివారికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది అని చెప్తుంటారు కదా. దేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల రద్దీ ఎలా ఉంటుంది, ఈ స్వామివారి యొక్క మహత్యం ఏమిటి? భక్తుల రద్దీ మొదటి రోజు నుంచి కూడా చివరి నిమజ్జనం చేసేంత వరకు కూడా హేమాయమగా ఉంటుంది. ఇసుక వేస్తే రాళ్ళంత జనం అంతా కూడా వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల మొదల నుంచి సాయంత్రం 11-12 గంటల వరకు కూడా జనం తండోపతండాలుగా వస్తుంటుంటారు. ఈ లడ్డూ ప్రత్యేకత ఏమిటంటే ఆ పూర్వము ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఈ లడ్డూని తీసుకుని ఆ లడ్డూని కొంతమందికి ఊళ్ళో వారికి పంచి ఆ లడ్డు అంతా కూడా అందరికీ పంచిపెట్టడం, ఊళ్ళో వారికి అలానే మిగిలింది ఆ చేలో వేయడం, ఆ సంవత్సరం పంట అంతా కూడా మంచిగా రావడం. అప్పటి నుంచి కూడా ఈ లడ్డూకి ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డు విలువ పెరుగుతుంది, అలానే ప్రతిష్ట కూడా పెరుగుతుంది. తండోపతండోలాగా ఆ లడ్డు నిమజ్జనం రోజున, గణేష్ నిమజ్జనం రోజున ఈ యొక్క కార్యక్రమం జరిపించి ఆ లడ్డు వేలంపాట నిర్వహిస్తారమ్మా. బాలాపూర్ లడ్డు అనగానే ఈ వేలంపాట సమయంలో పూర్తి భారతదేశం అంతా కూడా లైవ్లో లడ్డు వేలం పాట చూస్తుంది. లాస్ట్ టైము దాదాపుగా 27 లక్షల పాట పోయింది. అంతేకాకుండా ఈ లడ్డు ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పంటలు పండుతాయి. ఇప్పుడు కొంతమంది తమ బిజినెస్లో కానీ తమ అల్మారాలో కూడా ఈ లడ్డు పెట్టుకుంటాము అని చెప్తూ ఉంటారు. ఈ లడ్డూకున్న మహత్యం అక్కడ షాప్లో ఉన్నప్పుడు ఏమీ రాదు, కానీ ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాతనే వస్తుంది. ఇది స్థల మహత్యమా, స్వామివారి మహత్యమా?
ఇక్కడ బాలాపూర్ మహత్యం ఉంది. బాలాపూర్లోనే స్వామివారి యొక్క మహత్యం కూడా ఉంది. ఆ చేతిలో ఉంది కదా లడ్డు, ఆ లడ్డు మహత్యమే ఈ 10 రోజులు పూజలు అందుకుని, విశేష పూజలు అందుకుని ఆ స్వామివారికి పూజించడం, ఈ కలశ స్థాపన జరగడం, అలానే వ్యవసాయం వారికి వ్యవసాయం కలిసి రావడం, అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఆ వ్యాపారం కలిసి రావడం, ఇంకా వ్యాపారాలు చేసుకునే వారికి ఆ వ్యాపారం కలిసి రావడం వలన విశేషంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ లడ్డు తీసుకున్న వారు మరుసటి సంవత్సరం విశేషంగా గొప్పవారిగా అవడం, వారికి అమితంగా కలిసి రావడం కూడా ఈ యొక్క లడ్డు మహత్యం జరుగుతుంది అనమాట అండి. అంటే చాలా మంది భక్తులు రోజుకు దాదాపుగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు స్వామి? ఈ మొదలుపెట్టిన ఫస్ట్ రోజు నుంచి కూడా 10,000 నుంచి 20,000 వరకు వస్తుంటారు. అలా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు. కనీసం ఒక 50,000 మంది, 1,00,000 మంది వరకు కూడా రావచ్చు అమ్మ శని ఆదివారాల్లోనూ. ఆ విధంగా సాయంత్రం నుంచి ఎక్కువగా జనసందోహం ఎక్కువగా ఉంటుంది. అలా వచ్చిన వారందరూ కూడా తీర్థప్రసాదాలు, అలానే అర్చన కార్యక్రమాలు, మిగతా ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరిపించడం జరుగుతుంది అనమాట అండి. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు బాలాపూర్కి వస్తే చాలు మా బాధలన్నీ పోతాయని కూడా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి కొంతమంది భక్తులు చూడలేకపోతున్నామని బాధపడుతున్నారు. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్య సెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్లాన్ అసలు ఎవరిది? ఈ నిర్మాణం అంతా కూడా ఎవరు చేశారు అసలు? దీని నిర్మాణం, దీని సృష్టికర్త, దీని యొక్క నిర్వహణ అంతా కూడా నిరంజన్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. ఆయన ద్వారాగా ఈ సెట్టింగు, ఈ పూజా కార్యక్రమాలు, అలా లడ్డు వేలంపాట కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రాలేనవన్నీ ఇబ్బంది పడక్కర్లొద్దు. టీవీలో చూసుకుని బాలాపూర్ స్వామిని దర్శించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహం కోరుకోగలిగితే మీరు ఆ టీవీలోనే చూసుకుని ఈ 4 న్యూస్ ద్వారాగా మీరు ఆ ఆశీస్సులు అందించుకుని స్వామివారికి 4 సైట్స్ ద్వారా ఆ స్వామివారి ఆశీస్సులు అందించుకుని మీ కోరికలన్నీ తీర్చుకోగలరని ఈ 4 న్యూస్ ద్వారాగా కోరుకుంటున్నాం. స్వామి, సాధారణంగా ఇక్కడ పూజ చేస్తే తాము అనుకున్నవి తప్పకుండా నెరవేరుతాయని కొంతమంది భక్తులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అలాంటి వారు మీతో ఏం చెప్తూ ఉంటారు? అలానే లడ్డు ఉందమ్మా, లడ్డు తీసుకున్న వారికి విశేషం జరుగుతుంది. ఆ లడ్డు తీసుకోలేమని బాధపడే వారికి కూడా మంచి విశేషం జరుగుతుంది. ఈ స్వామివారి చేత చేపించినటువంటి అక్షింతలు తీసుకోవడం ద్వారా వారికి పిల్లలు పుట్టలేని వారికి పిల్లలు పుట్టడం, అలానే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, అలా ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ రావడం, గవర్నమెంట్ జాబ్ రావడం, విదేశీయానం జరగడం, వ్యాపారంలో వారి అభివృద్ధి చూడడం, ఇవన్నీ కూడా గత సంవత్సరం వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి మాతో చెప్పడం, వాళ్ళ సంతోషాన్ని మాతో పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గొప్ప విశేషం జరుగుతుంది. అది స్వామివారి మహత్యం. ప్రస్తుతం బాలాపూర్ గణేశుడి వద్దనైతే ఉన్నాం మనము. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్కి వెళ్లే ముందు బాలరాముడి దర్శనం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. శ్రీ మహాగణేశాయ నమః. సో బాలాపూర్ అనగానే ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడి నుండో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ లడ్డూకి వచ్చేసి అక్కడ స్వామివారి చేతిలో వెళ్ళగానే అదృష్టంగా పడుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏమంటారు దీని గురించి? మీరు తెలంగాణ మొత్తంలో తీసుకున్నా సరే ఇక్కడ బాలాపూర్ లడ్డూకు ఉన్నంత విశిష్టత ఇంకా వేరే ఎక్కడ ఏ వినాయకుడికి ఉండదు. మనం ఖైరతాబాద్లో తీసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడికి కూడా ఆ ఒక హైట్ పెంచే దాంట్లో అక్కడున్న వినాయకుడి విశిష్టత ఉంది. కానీ లడ్డూ విషయం వచ్చేసరికి మాత్రం ఒక బాలాపూర్ లడ్డూకు మాత్రమే ఇంత విశిష్టత. ఈ బాలాపూర్ లడ్డు మొదట 400 దగ్గర నుంచి వేలంపాట మొదలైంది. 400-450 దగ్గర నుంచి మొదలైంది. కానీ ఇప్పుడు 27 లక్షలు, పోయిన ఏడాది 27 లక్షలకి వేలంపాటకి వెళ్ళింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీని యొక్క విశిష్టత ఏంటి, దీనికోసం ఎంతగా అందరూ పోటీ పడుతుంటారు ఆ లడ్డూని దక్కించుకోవడం కోసం అనేది. మీరు ఈ ఏడాది కూడా తీసుకుంటే కనుక కొన్ని వందల మంది ప్రయత్నిస్తారు కానీ అవకాశం దొరకట్లేదు. అందుకని ఎక్కువ మంది వచ్చేస్తున్నారని చెప్పేసి అని ఈసారి కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఎవరైతే కనుక అమౌంట్ని డిపాజిట్ చేస్తారో వారికి మాత్రమే, ఎవరైతే కనుక ఇంతకుముందు రేస్లో ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వేలంపాట్లో పాల్గొనే ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి అని వినికిడి. అండ్ ఈసారి ఈ ఏడాది అయితే కనుక పోయిన ఏడాది 27 లక్షలకి వెళ్ళింది, ఈ ఏడాది 30 లక్షలు కూడా దాటిపోవచ్చు అన్న ఒక అంచనాలు అయితే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా పోటీ, ఇన్నేళ్ళు ఒక పోటీ అయితే ఈ ఏడు చాలా ఎక్కువ పోటీ ఉండబోతుంది.
ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకొని కూడా చాలామంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా చూస్తున్నారు. అండ్ ఈ ఏడాది చూసుకుంటే కానీ ప్రతి ఏడాది ఒక్కొక్క కాన్సెప్ట్తో వస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మీరు బాలరాముడిని చూస్తున్నారు. ఎంతోమంది అయోధ్యకి వెళ్ళి ఆ బాలరాముని దర్శించుకోలేకపోతున్నామే అన్న ఒక బాధ వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలి అని చెప్పేసి అని ఇక్కడ బాలరాముడిని ఇక్కడ ప్రతిష్ఠించి ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ మీకు కింద మీకు పూజ చేయించుకునే విధంగా అక్కడ చేయించుకోలేకనే ఏదైతే కనుక ఉందో ఇక్కడికి వచ్చి మీరు ఆ ఉత్సవ విగ్రహాలకి పూజ చేసుకునే ఒక అవకాశం కల్పిస్తూ కమిటీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క బాలరాముని ఎంతోమంది ప్రతిష్ఠించవచ్చు, కానీ ఇక్కడ అర్చనతో సహా వేరే పూజలు కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ కల్పించడము, ప్రతి ఒక్కరికి ఒక వారి యొక్క తృప్తి పరిచే విధంగా ఎన్నో అవకాశాలు కల్పించడము. లోపల మన వినాయకుడిని చూసుకున్నా కూడా క్షీరసాగర మదనం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీరు వినాయకుడిని చూడొచ్చు. ఏంటి అని అంటే ఎంత అలంకరణ పూర్తిగా కానివ్వండి, మీరు ఇక్కడ చుట్టుపక్కల కూడా చూస్తూనే ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా అలంకరణ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే కనుక లడ్డు వేలంపాట కానివ్వండి, ఎక్కడ కూడా బాలాపూర్లో దేని దగ్గర కూడా తగ్గేదే లేదు అన్న విధంగా భక్తి పరంగా కానివ్వండి, లేకపోతే కనుక అలంకరణ పరంగా కానివ్వండి, లేకపోతే ప్రసాదం పరంగా కానివ్వండి, అన్నిట్లోనూ ఎక్కడ కూడా భక్తులకి ఇంత కూడా మేము తక్కువ చెయ్యము అన్న విధంగా ప్రతి సంవత్సరము ఏడాది మేము పెంచుకుంటూనే పోతాము అనే తప్పించి ఎక్కడ ఇంత కూడా తగ్గుతుంది అన్న ఒక విధం అనేది మీరు ఎక్కడ కూడా మీరు చూడరు. లడ్డు విషయానికి వచ్చేసరికి 21 కేజీలు అప్పటి నుండి కూడా అంటే కొంత పెరుగుతూ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు 21 కేజీల లడ్డు మాత్రమే మేము పెడతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ లడ్డు కోసం కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇండియానే కాకుండా ఇతర దేశాల నుండి కూడా కొంతమంది పోటీ పడుతున్నారు అని అయితే వింటున్నాము. ఇలా వాళ్ళకు ఏ విధంగా ఈ యొక్క లడ్డు పంచడం జరుగుతుంది సార్? ఎవరైతే కనుక లడ్డు వేలంపాట్లో దక్కించుకున్న వాళ్ళు ఉంటారు కదా, వారి యొక్క ఉదార స్వభావంతో వాళ్ళు ఆ లడ్డూని ఇంకొంత లడ్డూని తీసుకొని దాంట్లో కలిపి వాళ్ళకి పంచడం అనేది జరుగుతుంది. ఏంటంటే చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు, కానీ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొనే ఒక అవకాశం మాత్రం దొరుకుతుంది. ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు రిజిస్ట్రేషన్ కోసం కొంచెం మాకు చెప్పండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటారా? వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతూ ఉంటారు? మనకి ఇక్కడ కమిటీ చైర్మన్ ఉన్నారండి. కమిటీ చైర్మన్ గారి దగ్గరకు వెళ్తే కనుక మీకు రిజిస్ట్రేషన్స్ అనే ప్రొసీజర్స్ అవన్నీ కూడా మీకు చెప్తారు. అవన్నీ సో ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ సంవత్సరం ఈ వినాయక నవరాత్రులు? మీరు ప్రతిరోజు చూస్తున్న ప్రతిరోజు ఒక్కొక్క విధంగా ఇవాళ 5వ రోజుకి చేరుకున్నాము. ఇవాళ విశిష్టత కూడా ఏంటంటే రాధాష్టమి అండ్ మన కాలభైరవాష్టమి, అందులో జ్యేష్ఠ నక్షత్రం. సో దానికి తగ్గట్టుగా ప్రతిరోజు ఉండే ఒక విశిష్టతను బట్టి లోపల ఉన్న ఒక అర్చకులందరూ కూడా పూజలు దానికి తగ్గట్టుగా వారి యొక్క నామ నక్షత్రం జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి పూజలు చేయటము, అష్టోత్తరాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి అందుబాటులో లోపల ఉన్నాయి పూజలన్నీ కూడా. సో అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే బాలాపూర్ గణేశుడు అనగానే లడ్డు, ఈ లడ్డు ఒక్కసారైనా మాకు దక్కకపోతే కనీసం మా స్వామివారిని కానీ ఆ లడ్డుని కానీ మేము కల్లారా చూడలేకపోతామా అని కొంతమంది ఈ అదృష్టం దక్కలేని వాళ్ళు బాధపడుతూ కూడా ఉంటారు. మేము టీవీలలో చూస్తున్నాం, మేము ఎప్పుడు వస్తామో అనుకుని బాధపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వచ్చి గట్టిగా నమ్ముకున్న వాళ్ళకి, గట్టిగా ప్రయత్నం చేసిన వారికి కంపల్సరీగా లడ్డు అయితే కనుక ఎంతో కొంత ఇంత దొరికినా కూడా వారి జీవితం ధన్యం, జీవితం మారుతుంది. అట్లా ఎంతోమంది దక్కించుకున్నారు, ఎంతోమంది జీవితాలు మారినాయి. కాబట్టే మీరు ఇంత ఘనంగా మీరు ఇక్కడ పబ్లిక్ని చూస్తున్నారు. ఎందుకనంటే లడ్డు వేలంపాట్లు దక్కించుకున్న వాళ్ళు కూడా కొంత వారు వేరే వారికి వేరే లడ్డులో కలిపి వారు పంచుతుంటారు. సో దానివల్ల ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు జరిగినాయి. సో ఈ ఏడాది కూడా దక్కించుకున్న వాళ్ళు ఎంతో కొంత ఉదార స్వభావంతో దానం చేయకపోతారా, మాకు దక్కకపోతుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికి కూడా చాలామందికి కూడా ఆ అద్భుతం జరగాలి, లడ్డు దక్కాలి, వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో మార్పులు రావాలని చెప్పేసి అని కోరుకుందాం. అంటే చాలా వరకు ఈ లడ్డు వేలంపాట ఏదైతే జరిగిందో ఆ తర్వాత వచ్చే అమౌంట్ని కూడా కొన్ని చారిటీలకు కావచ్చు, కొన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ ఉంటారంటారు కదా. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదంతా కూడా కమిటీ చైర్మన్, కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. అదంతా ఇక్కడ మేము ఓన్లీ అర్చకుల వరకు కాబట్టి ఈ డెసిషన్స్ అన్ని కూడా కమిటీ మెంబర్స్ వాళ్ళే తీసుకుంటారు. దిస్ ప్రోగ్రామ్ ఈస్ స్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్.
మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, అలాగే స్వామివారి యొక్క మహిమ, ఆ లడ్డూకు సంబంధించి ఎవరైతే వచ్చే భక్తుల రిసీవింగ్ కావచ్చు, వారు కోరుకున్న కోరికలు నెరవేరే విధానం కావచ్చు, ఏ విధంగా ఉంటుందని అర్చకులు మనకు చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఏ విధంగా ఉందో చూద్దాం, పదండి. బాలాపూర్ గణేశుడు నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్లో నిలబడితే చాలు స్వామివారు మాకు తోడుగా ఉన్నారు అనేది నిజంగా మేము పరవశించిపోతున్నామని కూడా కొంతమంది భక్తులు చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, చిన్నారులు చాలా ఇష్టం చిన్నపిల్లలకు గణపతి అంటే. ఆయన్ని ఎంత ఇష్టపడతారు అనేది మనం కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ చాలామంది సెల్ఫీస్ కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఏర్పాట్లకు కూడా చాలా అద్భుతంగా చేసిన పరిస్థితి. ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నారు చాలామంది. సో ఈ పూజలని కూడా మన కెమెరాలో బంధిస్తాం. సో ఇక్కడికి వచ్చి స్వామివారికి ఏవైతే మొక్కులు మొక్కుకుంటూ ఉంటారో ఆ మొక్కులు కూడా తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు భక్తులు. ఈ స్వామికి కనుక ఏదైనా మొక్కుకొని ఆ యొక్క లడ్డు ప్రసాదం చిన్న తునకైనా తమకు దక్కితే తాము అదృష్టవంతులము, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ స్వామి యొక్క ఆ లడ్డు అనేది కావచ్చు, ఈ దర్శనం అనేది కావచ్చు మనకు దక్కుతుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఈ యొక్క ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఈ కమిటీ మెంబర్స్ ఈ వచ్చే భక్తుల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కావచ్చు ఏ విధంగా ఉంది. స్వామివారి ఆ యొక్క ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం కూడా ఎంత అద్భుతంగా ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ చూడగానే మనకు ఆ స్వామి నేరుగా ఉన్నాడా అనే ఇదైతే కనిపిస్తుంది మనకు. ఇంత అద్భుతాన్ని అయితే ఎక్కడ చూసినా కానీ నార్మల్గా నవరాత్రులు అనగానే మనకు గుర్తుకొచ్చేటి రెండే ప్లేస్లు. అందులో మొదటిది ఖైరతాబాద్ బడా గణేశుడు, ఆ తర్వాత బాలాపూర్ గణేశుడు. ఈ లడ్డు ఎంత ఫేమస్ మనం అక్కడ కూడా చూడొచ్చు. లడ్డు మనం మొన్న ఏదైతే తాపేశ్వరం వెళ్ళి లడ్డు మేకింగ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ స్వామివారి చేతుల్లో ఏదైతే లడ్డు కనిపిస్తుందో అదే లడ్డు ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు. అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి చేతుల్లో పెడతారు. ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము శంషాబాద్ నుంచి వచ్చామండి. శంషాబాద్ నుండి. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? ఇదే మొదటిసారా మీరు రావడం? ఇక్కడికి మొదటిసారి, ఫస్ట్ టైం రావడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి విజిట్ చేశారనమాట. సో దాని ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఏంటి పూజ చేయించుకున్నారా, నార్మల్ దర్శనానికి వచ్చారు? నార్మల్గా దేవుడి దేవల్ల దర్శనానికి వచ్చాము, పూజ జరగడం జరిగింది దేవుడి దేవల్ల. అక్కడి నుంచి ఇక్కడ రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ. సో శంషాబాద్ నుండి వచ్చాము, ఇక్కడ పూజలు కూడా చేయించుకున్నాము. సో కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తున్నారు. లక్ష్మీ మెహ్రా, ఎక్కడి నుండి వచ్చారు? చంపాపేట్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎప్పటి నుండి అంటే మీరు ఇంతకుముందు ఏమైనా వచ్చిరా? ఇప్పుడే మొదటిసారి? సెకండ్ టైం రావడం. టెంపుల్ బాగుంది. చెప్పండి మీకు ఏమనిపిస్తుంది? చాలా బాలాపూర్ గణేష్ ఈజ్ ద ఫేమస్ టెంపుల్. గణేష్. చాలా. మీ పేరు? శివ అండి. ఎక్కడి నుండి వచ్చారు? జనగాం నుంచి వచ్చాం. ఎవరితో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాం. ఇదే మొదటిసారా ఇంతకు ముందు వచ్చారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నది. ఖైరతాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ బాలాపూర్కి వచ్చి పోదామని బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. అయోధ్య గుడి అక్కడ లేకుండా అక్కడ ఉన్నట్టు ఇక్కడ సేమ్ అట్లనే ఉన్నది. ఏర్పాట్లు బాగున్నాయి. నా పేరు సోమన్ నరసయ్య. ఎక్కడి నుండి వచ్చిరండి? మేము నార్సింగ్ నుంచి వచ్చినాము అమ్మ. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిపోయినాము. ఈసారి చాలా బాగుంది. అది మన అయోధ్య నగరం అక్కడ సెట్టు, రామ మందిరం సెట్టు ఇక్కడ నిర్మించినట్టుగానే ఉంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మేము చాలా రోజులకు వచ్చినందుకు చూడాలనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉందమ్మా. లోపల పబ్లిక్ కూడా చాలా బాగుంది. అందరూ ఆనందంగా హ్యాపీగా దేవుని దగ్గర దర్శనానికి వచ్చినామని అనుకుంటున్నాము. మేము కూడా చాలా సంతోషంగా, మా ఫ్యామిలీ, మా బాబు రాజ్ కుమారు, మా మిసెస్ ఆదిలక్ష్మి, మేము అందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. చూడడానికి వచ్చినాం. నిన్న ఖైరతాబాద్కి వచ్చామండి.
ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. రెండు సాంప్రదాయంగా అయిపోయాయండి. ఎవరైనా సరే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఈ రెండు దర్శించుకోకుండా ఎవరు వెళ్ళరని అనుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఎట్లా అనిపిస్తుంది అయోధ్య సెట్ వేశారు, ఎలా ఉంది? నిజంగా మనం జీవితంలో అయోధ్య వెళ్తామో లేదో తెలియదు కానీ అదే అయోధ్యని ఇక్కడ చూసినట్టుగా ఉంది మనకి. 1994లో మొదలైనటువంటి బాలాపూర్ గణేష్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 వరకు అఖండంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచానికే సాటి చెప్పేటట్టుగా వచ్చింది. ఇంతటి కీర్తిని గడించినటువంటి బాలాపూర్కి నిజంగా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. గణేశుడి గురించి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి, ప్రపంచాల నుంచి, ఊర్ల నుంచి, సిటీల నుంచి వచ్చి గణేష్ని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఆ మహాత్ముడికి ఎంతో విశిష్టత ఉందో మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. అంటే గణేష్ పండగకి రావడమే కాకుండా స్వామిని కొలవడం వల్ల ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే కష్ట సుఖాలన్నీ నెరవేరుతాయని, వారు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారనేది ఇక్కడ భక్తుల యొక్క పూర్తి నమ్మకం అమ్మా. సో ఏర్పాట్లు ఎట్లున్నాయి సార్? లోపల భక్తులు వచ్చే రద్దీ కావచ్చు, ఇదంతా కూడా కమిటీ మెంబర్స్ ఎలా చూస్తారు? మెయిన్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియపరచాలి. నేను బయట నుంచి వచ్చాను కానీ లోపలికి వెళ్తాను అనగానే పంపించారు. మంచి దర్శనం చేసుకుని వచ్చాం, వాళ్ళకి రుణపడి ఉంటాం. కమిటీ వారు చక్కగా ఎక్కడికక్కడ రిసీవ్ చేసుకుని భక్తుల్ని ఇబ్బంది లేకుండా ధన్యవాదాలు వాళ్ళకి పంపించడానికి చాలా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఎవరితో వచ్చారు సార్ మీరు? నేను ఫ్యామిలీతో వచ్చానమ్మా. నేను నా భార్య పిల్లలతో వచ్చాం. మంచి దర్శనం దొరికిందమ్మా. అంటే ఇదే మొదటిసారా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారు? నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటానమ్మా. వచ్చినప్పుడల్లా ఇలాగే పంపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ సంవత్సరం కూడా అలాగే మంచి దర్శనం చేయించారు మాకు. వచ్చారు మేము నారాయణగూడ నుంచి వచ్చినాం. సో ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు వస్తుంటారు? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. గణేష్ ఒక డిఫరెంట్ వేలో పెట్టినారు. యూనిక్ ఉంది గణపతి. అందరు వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి అక్కడ? బాగుంది. ఒక మంచి అయోధ్య థీమ్తోని ఉంది. మంచి అన్ని లుక్ వైజ్ గా ఏర్పాట్లు కావచ్చు అండ్ లైటింగ్ అలా తర్వాత ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని ప్రొవైడ్ చేసినారు. అమ్మ మీ పేరు? లత అండి. లత, ఎక్కడి నుండి వచ్చారు? సిరిసిల్ల నుంచి వచ్చాము. ఇక్కడే ఉంటాం మేము, హైదరాబాద్లో ఉంటాం. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఎప్పుడు టీవీ న్యూస్ లో చూడడం వినడమే కానీ 20 years నుంచి నేను రావాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగుంది. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ వేలం పాట, లడ్డు వేలం ఫేమస్ కదా, ఎప్పుడు చూడాలనుకుంటాం కానీ ఆ రష్ లో రావడానికి కుదరట్లేదు అసలు. ఇప్పుడు మిడిల్లో దర్శనానికి వచ్చాము. ఓకే, వీఆర్ సాటిస్ఫైడ్. అమ్మ మీ పేరు? ముత్తవ్వ. ఎక్కడి నుండి వచ్చారు? మేము సిరిసిల్ల నుంచి వచ్చినాం. సిరిసిల్ల నుండి ఏం చేస్తారు ఇప్పటిదాకా? అడవి గణేశన్ చూసినాం, మంచిగా ఉన్నాడు. మేము బగ్గ రోజులే రావాలనుకోవట్టి ఒక కొన్నేండ్లాయే మాకు దేవుడు ఇప్పుడు దర్శనం అయ్యిండు. చాలా బాగున్నది. చాలా 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 మంచిగా ఉంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? గణేష్ అన్ని మంచిగా ఉన్నాయి. ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. మేము డొనేషన్ రాసినాం, మంచిగా ఉన్నాయి. నా పేరు లావణ్య. ఎక్కడి నుండి వచ్చారు? పర్వతాపురం నుంచి వచ్చినాము. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము ఖైరతాబాద్కి వచ్చినాము, అక్కడ చూసి ఇక్కడికి వచ్చినాము. మా చెల్లె అయోధ్యలో ఎట్లా ఉందో డెకరేషన్ అట్లా ఉంది, మనం వెళ్ళి చూద్దామని కంపల్సరీ అనుకోకుండా, అసలు చూస్తామో చూడమో అనుకోకుండా వచ్చినాము ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. హ్యాపీ. మొదటిసారి మేము బాలాపూర్ టీవీలో చూడడం వరకే రాని రాలేదు ఇంతవరకు. ఇప్పుడే ఫస్ట్ టైము. చాలా బాగుంది. బాలరాముడు అయితే చాలా బాగుండు, అయోధ్య లాగుంది. వినాయకుడు కూడా చాలా బాగుండు. జై గణేష్. మీ పేరమ్మా? నా పేరు స్వప్న. ఎక్కడి నుండి వచ్చారు? నేను రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చిన. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. మేము అసలు ఇలా చూస్తామని అసలు అనుకోలేదు మేము ఇప్పటి వరకు అయితే. మాకైతే చాలా ఖుషిగా పడుతున్నాం మేము. నేనైతే ఫస్ట్ టైం రావడం అయితే అక్కడ ఎక్కడ చూసినా నాకు అంత నచ్చలేదు. ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చింది. డెకరేషన్ అయినా ఏదైనా రోజుకు బాగుంది. అయోధ్యలో చూసినట్టు ఉంది. మాకైతే చాలా చాలా సంతోషంగా. జై బలో గణేష్ మహారాజ్ కి జై. మీ పేరమ్మా? సుజాత అండి. ఎక్కడి నుండి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చాం. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మన అయోధ్యలో ఉన్న బాలరాముడి ఆలయం నమూనా ఉంది కదా, సేమ్ అలానే తీశారు. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి మేము. చాలా బాగుంది. ఎవరితో వచ్చారు మీరు? మా ఫ్రెండ్స్తో వచ్చాము మేము. సో అంటే ఇది మొదటిసారేనండి, ఇది ఫస్ట్ టైం వచ్చినాం మేము. చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా ఏర్పాట్లు బాగుంది. అంత దర్శనానికి బాగా అంటే కొన్ని గుళ్ళలో తోసేస్తున్నారు కదా, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. చూసుకొని ఇస్తున్నారు, దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇస్తున్నారు. చాలా బాగుంది. గణేష్ మహారాజ్ కి జై.
సో చూశారు కదండి బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం ఏ విధంగా ఉంది, భక్తులు ఏ విధంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అంతేకాకుండా ఇక్కడ వచ్చే భక్తులకు ఆలయ సిబ్బంది కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ డెకరేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకున్నాం కదా. ఇవి ప్రస్తుతం ఫోర్సైట్ న్యూస్ లో బాలాపూర్ గణేశుడి గురించి ఉన్న న్యూస్. కెమెరా ఉమెన్ శృతితో లిఖిత, ఫోర్సైట్ న్యూస్, హైదరాబాద్.